శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. మేషరాశికి ముఖ్యంగా అశ్విని, భరిణి, కృత్తిక ఒకటో పాదంకి చెందిన వారు కూడా మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారి యొక్క ఆదాయం పరిశీలిస్తే 8, వారి యొక్క వ్యయం 14. అంటే ఆదాయానికి మించినటువంటి వ్యయము ఈ సంవత్సరం ఉండన్నది. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురువు జన్మరాశిలో ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు. లాభంలో శని, వ్యయంలో రాహు, 6ంట కేతు సంచారం జరుగుతుంది. అంటే గురువు, శని, కేతువు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నారు. రాహు మాత్రమే కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన, అదేవిధంగా నిమ్మకాయతో అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తే చక్కటి శుభ ఫలితాలతో ఈ ఏడాది గడిచిపోతుంది. ఇక మాసాల వారిగా పరిశీలిస్తే చైత్రం, ఈ యొక్క మేషరాశి వారికి చైత్రమాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. రాహువు, శని మార్పు వల్ల కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదాయం అనేది ఈ మాసంలో పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఇంట్లో అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితి నెలకొంటుంది. స్నేహితులు, బంధువులతో పనులనేవి నెరవేర్చుకుంటారు. మంచి చెడు అనేవి 2 మిశ్రమంగా ఈ మాసంలో ఉంటుంది. వ్యాపార విస్తరణకు వాయిదా వేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. జ్యేష్ఠ మాసంలో ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ కూడా వృధా ఖర్చులు అనేవి వస్తాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో పరిశీలిస్తే రావాల్సిన ధనం చేతికి సకాలంలో అందుతుంది. కుటుంబంలో అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అప్పుల బాధ అనేటువంటిది తీరుతుంది. బాధ్యతలను చాకచక్యంగా నిర్వహిస్తారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులను నెరవేర్చుకుంటారు. శ్రావణ మాసంలో సహోద్యోగులతో వైరం ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించాల్సిన మాసం ఇది. అధికారుల ఒత్తిడి వల్ల కొంత మనశ్శాంతి లోపిస్తుంది. బదిలీకి అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అనేది ఈ మాసంలో చెప్పుకోదగ్గ సూచన. భాద్రపద మాసంలో అన్ని విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. నలుగురికి సహాయపడే పనులు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు, భూముల కొనుగోలుపై దృష్టి పెడతారు. ఆశ్వీజ మాసంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు. రాజకీయ నాయకులకు చక్కటి సమయం. కార్తీక మాసంలో వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు. పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరాలకు సరిపడేటువంటి ధనం మీ చేతికి అందుతుంది. మార్గశిర మాసంలో తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అనేది పెరుగుతుంది. తోటి వారితో కొంత విమర్శలను ఎదుర్కొంటారు. రాబడి మాత్రం బాగా ఉంటుంది. ఇక పుష్యమాసం పరిశీలిస్తే విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఫలితాలు ఉత్సాహాన్ని రేకిస్తాయి. సమయానుకూలమైన నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు, సిబ్బందికి కారణంగా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇక మాఘమాసంలో చక్కటి గ్రహస్థితి అయినప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పరిభారం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సోదరులు, ఆత్మీయులతో పనులనేవి నెరవేర్చుకుంటారు. పాల్గొన మాసం ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బయట సమస్యలు ఉంటాయి. తీర్థయాత్రలకు, ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పని మీద మీరు దృష్టి పెట్టండి. ఆత్మీయులు, మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. మొత్తం మీదుగా మేషరాశి వారికి ప్రధాన గ్రహాల్లో 3 అనుకూలంగా ఉండడం ఈ యొక్క సంవత్సరం మీకు చక్కటి శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు.